Hi guys, network theorems lo very important questions from digital assistant previous papers నుంచి very important questions ని చూద్దాం. ఇప్పుడు ఐడియల్ వోల్టేజ్ సోర్స్ very ఇంపార్టెంట్. ఇందులో వోల్టేజ్ సోర్స్లో కరెంట్ గురించి ఏముండదు కానీ రెసిస్టెన్స్ very ఇంపార్టెంట్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్లో రెసిస్టెన్స్ అనేది జీరోగా ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి అంతే. దీంట్లో నేను ఇంపార్టెంట్ అండ్ ఈజీ వేలో చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ ఐడియల్ కరెంట్ సోర్స్లో అయితే ఇక్కడైతే కరెంట్ అనేది తీసుకుంటే ఐడియల్ కరెంట్ సోర్స్లో రెసిస్టెన్స్ అనేది లార్జ్గా ఉంటుంది. ఓకే, ఐడియల్ కరెంట్ సోర్స్లో రెసిస్టెన్స్ అనేది లార్జ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మెష్ కరెంట్ మెథడ్స్ అని ఉంటాయి అన్నమాట. ఓకే, కేవీఎల్, కేసీఎల్ లూప్స్, సూపర్ పొజిషన్ థీరం వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చింది, చూద్దాం ఇప్పుడు. Superposition is a general principle that allows to determine the effect of several energy sources. అంటే ఇప్పుడు వోల్టేజ్ సోర్సెస్ ఉంటాయి, కరెంట్ సోర్సెస్ ఉంటాయి అన్నమాట. ప్రిన్సిపల్ ఇది చూడండి. లీనియర్ bilateral DC network contains more than one energy source. The resultant potential difference across our current through any element is equal to the algebraic sum of potential difference or currents for that element produced by each source acting alone with all other independent ideal voltage sources replaced by షార్ట్ సర్క్యూట్. ఇప్పుడు వోల్టేజ్ సోర్స్నేమో ఈ సూపర్ పొజిషన్ థీరంలో షార్ట్ సర్క్యూట్ చేస్తారనమాట. కరెంట్ సోర్సెస్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తారు. ఓకే, ఇదే ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్, అంతే. వెరీ ఈజీ ప్రిన్సిపల్. నెక్స్ట్ థెవెనిన్స్ థీరం వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి అంటే థెవెనిన్స్ థీరంలో వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సిరీస్లో పెడతారు అంతే. అదే ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్గా చూద్దాం. ఇప్పుడు resistance RTH is the resistance of the network measured between terminals A and B with load removed and source of EMF replaced by their internal resistance. Ideal voltages are replaced with short circuit and ideal currents are replaced with open circuits. ఇలా చేసేసి రెసిస్టెన్స్ని, ఆర్టీహెచ్ని, వోల్టేజ్ని, థెవెనిన్స్ రెసిస్టెన్స్ అండ్ థెవెనిన్స్ వోల్టేజ్ని సిరీస్లో పెట్టేదే థెవెనిన్స్ థీరం అనమాట. ఓకే, థెవెనిన్స్ థీరం. నెక్స్ట్ కరెంట్ నార్టన్స్ థీరం అయితే కరెంట్ని, రెసిస్టెన్స్ని ప్యారలల్గా పెట్టేదే నార్టన్స్ థీరం అది. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం ఏంటి అంటే DC circuits maximum power is transferred from source to load when the load resistance is made equal to the internal resistance of the source as viewed from the load terminals with load removed and all EMF sources replaced by the internal resistance తో రీప్లేస్ అవుతుంది. ఓకే, maximum power transfer theorem is also very important. ఇంకా డెల్టా స్టార్ I'm already told in the previous videos. గో అండ్ చెక్ ప్లేలిస్ట్. ట్రిక్స్తో పాటు ఉంటాయి. మీకు థీరం ఇంకా చాలా బాగా అర్థం అవ్వాలి. ఇవి థీరమ్స్ అంటే ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.